హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడు కదండి, అయినా ఆయన శోధించబడ్డాడా అంటే మన యొక్క ప్రతి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆయన కూడా తాను శోధింపబడి శ్రమ పొందెను. శోధన ఎదుర్కొన్నాడు, శ్రమ కూడా ఎదుర్కొన్నాడు. రెండు డిఫరెంట్ అండి. శోధన అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అపవాది నుంచి వస్తుంది. శోధన అపవాది నుండి వస్తుంది. మీలో ఎవరైనా ఎప్పుడైనా శోధించబడ్డారా? ఒకసారి చేతులు చూపిస్తారా? నేనైతే చేయెత్తాను. మీరు ఎవరైనా ఎప్పుడైనా కొంతమంది ఎత్తట్లేదు. మేము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, మాకు శోధన అంటే ఏంటో తెలియదని. బహుశా శోధనలో ఆల్రెడీ పడిపోయి ఉంటారు, అందుకే తెలియట్లేదు. ఎండ మునిగినోడికి చలి ఉండదంట, అలా ఉంటుంది పరిస్థితి కొంతమందికి. శోధించబడి పడిపోయావు నాయన అంటే శోధన అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్ అని అడుగుతారు. మనుషులంగా ఉన్న ప్రతి ఒక్కరము ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో శోధించబడుతూనే ఉంటాం. శోధించబడినప్పుడు కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏమని తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఈ శోధన ఏముంది, నేను జయించేయగలను. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, గాడ్ కాన్ఫిడెన్సే పనికి వస్తుంది. నా శక్తితో నేను జయించగలను అనుకుంటే ఖచ్చితంగా పాపంలో పడిపోవడం, ఇంక అందులో ఏ సందేహం లేదు. కానీ దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు ఈ శోధనను జయించడానికని దేవుని మీద ఆధారపడితే శోధనను జయించగలం. మరికొంతమంది ఉంటారు వీక్ బిలీవర్స్, బలహీనమైన విశ్వాసులు. విశ్వాసం బలహీనమైనప్పుడు శోధనలో చాలా ఈజీగా, ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్నప్పుడు ఏమవుద్ది, రోగాలు చాలా త్వరగా వస్తూ ఉంటాయి. అలాగే విశ్వాసము బలహీనమైపోయినప్పుడు, దేవుని పట్ల ప్రేమ ప్రార్థన తక్కువైపోయినప్పుడు శోధనలో వెంటనే పడిపోతూ ఉంటాం. ప్రతి మనిషికి శోధన వస్తుంది, ప్రతి మనిషి శోధన ఎదుర్కొంటాడు. ఐఎమ్ ష్యూర్ మనకు ఒక లిస్ట్ ఉంటుంది. శోధన వచ్చినప్పుడు నేను ఈ సందర్భాల్లో పడిపోయాను, పలానా సందర్భంలో శోధన వచ్చినప్పుడు నేను దేవుని కృప ద్వారా, దేవుని శక్తి ద్వారా, దేవుని సహాయము ద్వారా జయించాను. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి శోధన మనం జయించాలని. హల్లెలూయా. ఆయన కూడా మన వలే శోధింపబడ్డాడంట. యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను అపవాది యేసుక్రీస్తు ప్రభువును వచ్చి శోధించాడు. ఎన్నిసార్లు? ఒకసారి శోధించి వదిలేయచ్చుగా. ఒక్కసారి శోధించి వదిలేయలేదు, 3 సార్లు శోధించిన 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువు తిరిగి వాక్యాన్నే వాడుతూ వాక్య ఖడ్గముతో ఆ శోధనను జయించినట్లు దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనకొచ్చే శోధనలను జయిస్తే దేవుడు మనకేమి రివార్డ్ ఇస్తాడో వ్రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించడం ఈజీ కాదు, శోధన జయించడం కూడా ఈజీ కాదు. ట్రోఫీలు, రివార్డులు, అవార్డులు, గోల్డ్ మెడల్స్ ఊరికే వస్తాయండి? చెప్పండి స్టూడెంట్స్. ట్రోఫీలు, అవార్డులు, రివార్డులు, ఈ గోల్డ్ మెడల్ ఇలాంటివి సాధించాలంటే స్టేట్ ర్యాంకులు ఊరికే వస్తాయా, లేకపోతే కష్టపడితే వస్తాయా? విశ్వాస జీవితంలో కూడా అంతే. దేవుడు మనకు ఒక గొప్ప రివార్డు, జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. జీవ కిరీటం ఎవరు పొందుకుంటారంటే శోధనను సహించే వారికి, శోధనలో దేవుని కొరకు నిలిచి ఉండే వారికి. శోధన గుండా వెళ్తున్నప్పుడు అమ్మో ఈ శోధన నేను జయించగలనా, ఈ శోధన నా శక్తికి మించిందిగా అనిపిస్తుంది, ఐఎమ్ ట్రూలీ స్ట్రగ్లింగ్ టు స్టాండ్, ఈ శోధనలో నేను నిలబడడం, నేను తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుందని నువ్వు స్ట్రగుల్ అవ్వచ్చు. కానీ శోధనలో నీవు చేసే కన్నీటి ప్రార్థన, దేవుని కొరకు నిలబడాలని నీ తాపత్రయం, నీ పట్టుదల ఉంది చూసావా? శోధనను సహించిన తర్వాత, శోధనను జయించిన తర్వాత దేవుడు మనకేమిస్తాడంటే జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. సో శోధన వచ్చినప్పుడు మన దృష్టిలో, మన మనసులో ఏముండాలంటే జీవ కిరీటం గుర్తుండాలి. చూడండి, కష్టపడి ఒలింపిక్స్ కోసం ప్రయాసపడి ట్రై చేస్తున్న వాళ్ళు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ కోసం ప్రయత్నం చేస్తున్న వారు కష్టపడుతూ ఉంటారు. ఫిట్నెస్ కోసం బాడీని బాగా శ్రమ పెడుతూ ఉంటారు, రోజు ఉదయం లేస్తూ ఉంటారు, వ్యాయామం చేస్తూ ఉంటారు, చెమటలు గారుస్తూ ఉంటారు, చాలా ప్రయాసపడుతుంటారు. కానీ ఆ ప్రయాస అంతట్లో వారిని మోటివేట్ చేసేది ఏంటంటే ఆ మెడల్. ఒక్కరోజు నన్ను మొత్తం ప్రపంచంలో అందరూ
చూస్తారు. నా దేశంలో అందరూ నాకు చప్పట్లు కొడతారు. ఒకరోజు నేను అన్ని న్యూస్ పేపర్లకు ఎక్కేస్తాను, ఒకరోజు నన్ను అందరూ పొగుడుతారు. గవర్నమెంట్ నుంచి నాకు స్థలాలు, పొలాలు, కార్లు, ఇల్లులు అన్నీ వచ్చేస్తాయి. దానికోసం నేను ఎంత శ్రమైనా పడడానికి సిద్ధమే. దేవుడు మనకిచ్చే జీవ కిరీటము ఈ లోకంలో ఏ ఆస్తి పాస్తులతో కూడా మనం పోల్చగలిగినది కాదు. అది చాలా ఉన్నతమైనది. దాని కొరకు ఈ లోకంలో మనకు వచ్చే శోధనలు మనం ఏం చేయాలంట? ఏం పర్వాలేదు, నేను సహించుకుంటాను, నేను జయిస్తాను. దేవుని కృప ద్వారా ప్రతి శోధనను జయిస్తాను. అంత మాత్రమే కాదు, శోధనలో జయము పొందడానికి దేవుడు మనకు సహాయము ఆ వాగ్దానం కూడా మనకు ఉంది. శోధనలో నువ్వు ఓడిపోతావని కృంగిపోవాల్సిన అవసరము లేదు. శోధనలో పడిపోతావని నువ్వు బాధపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరము లేదు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి నీ సహాయము. నీవు ఒకవేళ శోధన గుండా వెళ్తున్నావా? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన ఇవ్వడు. ఎంతవరకు శోధనను జయించగలవో అంతవరకే ఇస్తాడు. దేవుడు నీకు శోధన ఇచ్చాడంటే అది నువ్వు జయించగలిగినంత కెపాసిటీలోనే నీకు. చూడండి, కొన్నిసార్లు చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఇంట్లో ఏదైనా సామాన్లు సర్దుతూ బరువులు మోస్తున్నప్పుడు ఇంతోడు వస్తాడు వాళ్ళ నాన్న వెనకాల, నాకు ఇవ్వు నాన్న, నేను మోసేస్తాను, ఈ సామాను అక్కడ పెట్టేస్తాను, ఆ సామాను ఇక్కడ పెడతానంటే వాడు మోయలేని, వాడి తల మీద పెట్టుకొని కింద పడి చితికిపోయి అంత బరువు పెడతాడండి తండ్రి. ఎంత బరువు ఇస్తాడు? ఓ 2 పుస్తకాలు ఇస్తాడు. ఆ 2 పుస్తకాలు వీడు ఎలా మోసేస్తాడంటే, మా డాడీకి నేను చాలా హెల్ప్ చేసేస్తున్నాను, ఈ హౌస్ షిఫ్టింగ్లో, ఈ మూవింగ్లో నేను చాలా కాంట్రిబ్యూట్ చేసేస్తాను అనుకుంటాడు. కానీ తండ్రి కుమారుడు ఎంత మోయగలడో అంతే ఇస్తాడు. ఆ చేతులు, ఆ వేళ్ళు అవి ఎంత డెలికేట్గా ఉంటాయో, ఎంత బరువు మోయగలడో అంత మాత్రమే ఇస్తాడు. దేవుడు కూడా మనం సహించగలిగిన దానికంటే ఎక్కువ శోధన మనకు రానివ్వడంట. అయితే దానితో పాటు తప్పించుకొను మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. హల్లెలూయా. కనుక శోధించబడుతున్నప్పుడు, ఒకవేళ నీవు ఏ వ్యక్తుల ద్వారా శోధించబడుతున్నావో నాకు తెలీదు. ఐ డు నాట్ నో హూ ఇస్ దట్ పర్సన్ హూమ్ ద డెవిల్ ఇస్ యూజింగ్ టు టెంప్ట్ యూ. దేవుని నుంచి నిన్ను దూరపరచడానికి, నీ వాగ్దాన దేశంలోకి నీవు ప్రవేశించకుండా నిన్ను ఆపడానికి, పాపంలో, లోకంలో నువ్వు కలిసిపోవడానికి ఏ వ్యక్తులను ప్రేరేపించి, ఏ వ్యక్తులను వాడుకొని అపవాది నేను దేవునికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడో నాకు తెలియదు. కానీ శోధన ఎక్కడి నుంచి, ఎప్పుడు, ఎలా ప్రారంభమైందో నాకు తెలియదు. కానీ ఏ శోధన వచ్చినా ఆ శోధనలో శోధింపబడు వారికి ఆయన సహాయము గాడ్ కెన్ ష్యూర్లీ హెల్ప్ యూ ఇన్ యోర్ ట్రయల్, ఇన్ యోర్ టెంప్టేషన్. నీ శోధనలో దేవుడు నీకు జయమును ఇస్తాడు. శోధనలో నీకు సహాయముగా ఉంటాడు. కష్టాల్లోనే కాదు సహాయంగా ఉండేది, శ్రమలోనే కాదు సహాయంగా ఉండేది, శోధనలో కూడా దేవుడు సహాయంగా ఉంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, శోధన రాగానే తప్పించుకునే మార్గం ఏదో ఉందన్నావు కదా ప్రభా, అదేంటో నాకు ఒక్కసారి చూపించు అని దేవుని సన్నిధిలో మనం అడగగలిగితే, ఏ శోధన అయినా, ఎంత భయంకరమైన లోతుకు శోధనలో మనం దిగిపోయినా ఆ శోధన నుండి బయటకు రావడానికి దేవుని దగ్గర ఒక తప్పించుకునే మార్గము ఉంది. హీ హ్యాస్ అ రెస్క్యూ ప్లాన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. విశ్వాసం ఉంచిన, దేవుని యందు నమ్మికించిన ప్రతి విశ్వాసి జీవితంలో శోధనను తప్పించుకోవడానికి ఒక రెస్క్యూ అనేది, ఒక తప్పించుకునే మార్గము దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక రాత్రికాల సమయంలో శోధింపబడుతున్నా అని కృంగిపోవద్దు. శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. శోధనపై నీకు జయమే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆమేన్.